కొన్ని వేకెన్సీస్ ఉన్న విషయం వాస్తవమే. అయితే ఎన్ఎంసీకి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది అక్కడ ఉంది. అది డాక్టర్ సిబ్బంది కానీ, లేదా నర్సింగ్ స్టాఫ్ కానీ, లేదా పారామెడికల్ స్టాఫ్ కానీ. కొద్దిగా వేకెన్సీస్ ఉన్న ఇదేంటంటే శాంక్షన్డ్ 484 డాక్టర్లు అయితే ప్రస్తుతం అక్కడ ఉంటున్నది 425, 59 వేకెన్సీస్ ఉన్నమాట వాస్తవం. నర్సింగ్ స్టాఫ్ 829 ఉండాల్సి ఉండగా 750 మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, 79 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ 391 ఉండాల్సి ఉండగా 292 మంది మాత్రమే ఉన్నారు, 99 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ నర్సింగ్ స్టాఫ్కి సంబంధించి ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళని ప్రస్తుతం అక్కడ నర్సింగ్ స్టాఫ్గా వాడుకుంటున్నాం. వాటిని రాబోయే భవిష్యత్తులో వాళ్ళని రెగ్యులర్ చేసే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అటెండెన్స్ కొరత ఉందని చెప్పారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫై చేసింది. ఆ వేకెన్సీస్ని అది పారామెడికల్ స్టాఫ్ని తొందరలో నియామకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లకు సంబంధించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. ఇది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ పైన ఓపీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు వారానికి 3 రోజులు మాత్రమే ఉంటున్నారని చెప్పారు. అక్కడ ఉంటున్న దీని ప్రకారం కొన్ని నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, ఎండోక్రైనాలజీ కానీ ఇటువంటి వాటిలో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే ఉన్నారు నియమ నిబంధనల ప్రకారం. కాబట్టి వీళ్ళు 3 రోజులు ఓపీకి సమయం కేటాయించగా మిగతా 3 రోజులు సర్జరీకి కానీ లేదా టీచింగ్ కానీ కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఓపీ సమయాన్ని 2 నుంచి 4 దాకా పెంచే అవకాశం గురించి చూడమన్నారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా పాడేరుకి కొంతమంది 26 డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేసిన విషయం వారు ప్రస్తావించారు. అయితే ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఎక్సెస్గా ఉంటున్న వాళ్ళని మాత్రమే పాడేరులో కొత్తగా, అది గిరిజన ప్రాంతం, అక్కడ కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ రాబోతోంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకని ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ట్యూటర్స్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దృష్ట్యా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే ఇద్దరు విశ్వకుమార్ రాజు గారు పైగా రామకృష్ణ బాబు గారు ఎంఆర్ఐ గురించి ప్రస్తావించారు. ఎంఆర్ఐ విషయంలో పీపీపీ మోడల్ వాటిని తీసుకొచ్చి 4 రోజులు వెయిటింగ్ ఉంటున్న విషయం చెప్పారు అధ్యక్ష. ఇప్పుడే దృష్టికి వచ్చింది. వాటిని సరిచేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. తర్వాత సదరన్ కింద దివ్యాంగ సర్టిఫికేట్లు ఇవ్వడం ఆలస్యం అవుతోంది అనే విషయం గౌరవ సభ్యులు ప్రస్తావించారు. అయితే వాటిని కూడా ఆ సర్టిఫికేట్లు దివ్యాంగ సర్టిఫికేట్లు తొందరగా ఇచ్చే చేస్తాం. అయితే ఇంకో మాట కూడా అన్నారు, వారు ఒంటిగా ఉన్నప్పుడు కూడా అంగవైకల్యం పూర్తిగా అంగవైకల్యమే, కానీ నియమ నిబంధనలు కొన్ని సామాజిక భద్రత పెన్షన్లు తీసుకోవడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. దాంట్లో ఇంత శాతం ఉంటేనే సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయం ఉంది కాబట్టి దాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఆ నిబంధనలు మార్చాల్సి ఉంటుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులందరూ